ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం చాలా వరకు ఏం చేస్తామంటే మద్యం, మాదక ద్రవ్యాలు మాత్రమే దుష్ఫలితాలను కలగజేస్తాయి, శరీరాన్ని హాని చేస్తాయి అంటాం. కానీ వాటికి తెలియకుండా పొగాకు లాంటి పదార్థాలు ఇంకా ఎక్కువ దుష్ఫలితాలు కలగజేస్తాయి. ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. దీనికి సంబంధించి ఇప్పటికే పరిశోధనలు కాదు, అనేక మందిని అవగాహన కల్పించి వైద్యం చేస్తూ ఎంతోమంది కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రపంచంలోనే ఒక ప్రముఖ వైద్యులు డాక్టర్ రామక శ్రీనివాస్ గారు, హన్మకొండకు చెందిన వ్యక్తి. వారిని అడిగి తెలుసుకుందాం అసలు దీనికి సంబంధించింది ఎట్లా ఈ వ్యాధి రూపాంతరం చెందుతుంది, వేట్లో ఉంటుంది. కొన్ని అంశాలు తెలిస్తే మనం నిజానికి నిర్ఘాంతపోతాం. అటువంటి అంశాలు వారి నోట్లో తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం సార్. నేను ఇప్పుడే చెప్పినట్లుగా పొగాకు సంబంధించిన ఫలితాలు దీని నుంచి వస్తాయి అంటే ఏవి వాడొద్దు, తర్వాత వాడితే ఎలాంటి దూరం చేసుకోవచ్చు, కేవలం మగవాళ్ళనే వస్తాయా, స్త్రీలలో కూడా వస్తాయా? నమస్కారం అండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 31 మే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నో టొబాకో డే, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా పరిగణిస్తారు. అయితే WHO సూచనల మేరకు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రతి సంవత్సరం మే 31ని వరల్డ్ నో టొబాకో డేగా పరిగణించి ప్రతి వారికి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పొగాకు వలన కలిగే అనర్థాలను వివరించి వారిని పొగాకు బారిన పడకుండా వాటి దుష్ఫలితాల నుంచి కాపాడటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి దేశానికి కూడా ప్రజలకు సూచనలు ఇస్తుంది. అయితే ఈరోజు మీ ప్రేక్షకులందరికీ, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఈ వరల్డ్ నో టొబాకో డే ప్రతి సంవత్సరం ఏ నినాదం ఉంటుంది, పొగాకు వలన కలిగే దుష్ఫలితాలు, ప్రతి అవయవం మీద ఎలాంటి దుష్ఫలితాలు ఇస్తుంది, తర్వాత పొగాకు మానేస్తే ఎలాంటి సత్ఫలితాలు ఇస్తాయి, ఎంతసేపట్లో, ఎన్ని రోజులలో, ఎన్ని సంవత్సరాలలో ఇస్తాయి, తర్వాత పొగాకు వలన కలిగే నికోటిన్ డిపెండెన్స్ గురించి, తర్వాత పొగాకు వాడకం గురించి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి సూచనలను ఇచ్చింది, ముఖ్యంగా ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ టొబాకో కంట్రోల్ అని ఎంపవర్ పాలసీ గురించి, తర్వాత మన దేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ప్రతి సంవత్సరం నినాదంలో ఈ సంవత్సరం నినాదం ఏంటంటే ముఖ్యంగా బ్రైట్ ప్రోడక్ట్స్, డార్క్ ఇంటెన్షన్స్, అన్మాస్కింగ్ ద అపీల్. అంటే పొగాకు పరిశ్రమ ముఖ్యంగా యువతను, ప్రజలను అందరిని ఆకర్షించడానికి రకరకాల తీయటి ఈ ఫ్లేవర్స్ రూపాన, అంటే ప్రోడక్ట్స్ను రకరకాల ఫ్లేవర్స్ తోటి అట్రాక్ట్ చేసి, అలాగే ప్యాకేజింగ్ను ప్లెయిన్ ప్యాకేజింగ్ కాక చాలా అట్రాక్టివ్ ప్యాకేజింగ్ వాటితోటి వాళ్ళని ఉత్తేజపరిచి యువతను అట్రాక్ట్ చేసి తద్వారా వారు ఎక్కువ దాన్ని యూజ్ అయ్యేటట్టు వారిని ఈ పొగాకు వాడకానికి ప్రేరేపించడం మూలాన, ముఖ్యంగా యువత ఆకర్షితులు కావడం మూలాన పొగాకు వాడకం ఎక్కువ అవుతుంది. దీంట్లో మన రోల్ ఏంటి, ప్రభుత్వం ఏం చేయాలి అనే దాని గురించి ఈ నినాదం. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేదాని ప్రకారం ఈ సంవత్సరం ఈ ఫ్లేవర్స్ను బ్యాన్ చేయాలి. దాదాపు 16,000 ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ ఫ్లేవర్స్ అనేది వాటి కనబడటానికి, తర్వాత తీసుకోవడానికి తీయగా, చాలా అట్రాక్టివ్గా ఉన్నా కూడా ఫ్లేవర్స్ కలర్ రూపాన, ముఖ్యంగా దాంట్లో కొన్ని రసాయనాలు ఉంటాయి, కెమికల్స్. అవి తినడం కాకుండా ముఖ్యంగా ఇన్హేలేషన్ చేసినప్పుడు, ఈ సిగరెట్లు కానీ, తినే ఈ టొబాకో ఓరల్ ఫామ్స్లో ఉన్నప్పుడు ఈ ఫ్లేవర్స్ రూపాన్ని, గుట్కా కానీ వాటిల్లో, దానివలన శరీరంలో ముఖ్యంగా దుష్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వాటిని బ్యాన్ చేయాలి, వాటిని దూరంగా ఉంచాలి. రెండవది, అట్రాక్టివ్ ప్యాకేజింగ్ మూలాన వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ప్రభుత్వాలు ఈ ప్లెయిన్ ప్యాకేజింగ్ని ఎంకరేజ్ చేసి వాళ్లకు అనుమతిని ఇవ్వకూడదు అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదం ఉంటుంది. శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్, శ్రీనివాస హార్ట్ సెంటర్ తరపున గత 20 ఏళ్ల నుంచి, ముఖ్యంగా 2005 నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఉదాహరణకు 2005లో రోల్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్, వైద్యులు, వైద్య సంస్థలు పొగాకు నివారణలో ఎలాంటి చర్యలు, వారి పాత్ర ఏంటి, అలాగే మూవీస్ అండ్ టొబాకో, ఫిల్మ్స్ అండ్ టొబాకో, పొగాకు వాడకంలో మూవీ పాత్ర, ముఖ్యంగా ఫిల్మ్ యాక్టర్స్ మీరు చాలామంది వింటుంటారు, డైరెక్టర్స్ రూల్ ప్రకారం ఏంటి అంటే యాక్చువల్లీ వాళ్ళ కథలో కానీ స్క్రిప్ట్లో కానీ పొగాకు వాడకం అనేది ఉండొద్దు. పొగాకు సంబంధించి ఎలాంటి ప్రకటనలో కూడా ఎవరు కూడా పాల్గొను. కానీ దురదృష్టవశాత్తు మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఈ వాళ్ళు కానీ. సో ఆ సంవత్సరం ఒక నినాదం. తర్వాత చిన్నపిల్లల్లో పొగాకు వాడకం వల్ల దుష్ఫలితాలు ఒక సంవత్సరం నినాదము, ఆడవారిలో ఒకటి. తర్వాత 2023లో ఏంటంటే అగ్రికల్చరలిస్ట్, ముఖ్యంగా మనం పొగాకును
వాడకాన్ని తగ్గించడానికి ముఖ్యంగా ఈ గైడ్ లైన్ ఏంటి అంటే ఈ ముఖ్యంగా పొగాకును పండించే వారిని ఆల్టర్నేటివ్ క్రాప్స్కు మనం ఎంకరేజ్ చేయడం 2023 ముఖ్య నినాదం. ఈ సంవత్సరం ఈ నినాదం గురించి నా విన్నపం ఏంటంటే భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఈ ఫ్లేవర్స్, ప్లెయిన్ ప్యాకేజీను ఎంకరేజ్ చేయకుండా వాటికి రూల్స్ను ఫ్రేమ్ చేసి ఈ పొగాకు వాడకాన్ని తగ్గించడం. రెండవది, పొగాకు వాడకం గురించి కొన్ని విషయాలు, ముఖ్యంగా ఈ ఫ్యాక్ట్స్ ఏంటంటే పొగాకు వాడకం ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ పొగాకు వాడేవారు కనుక ఉంటే దాంట్లో 80% మంది లో టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందని దేశాల్లో ఎక్కువ మంది ఉంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పొగాకు వాడకం తగ్గుతుంది, 20% ఉన్నారు. తర్వాత పొగాకు వాడేవారిలో ముఖ్యంగా 8 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం పొగాకు వాడకం వలన మరణిస్తున్నారని అంచనా. దీంట్లో 7 మిలియన్ల మంది డైరెక్ట్ టొబాకో యూసేజ్ వలన మరణిస్తుంటే దాదాపు 1 మిలియన్ మంది 1.2 మిలియన్ ప్రజలు ఇండైరెక్ట్ టొబాకో యూసేజ్ అంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల మరణిస్తున్నారు. సార్ పొగాకులో ఏమేమి వస్తాయి సార్? సిగరెట్లు ఇవన్నీ ఏమి వస్తాయి? సిగరెట్స్, సిగార్స్, హుక్కా, పైప్స్, తర్వాత ఇది ఓరల్ ఫామ్, స్మోకింగ్ ఫామ్లో ఇవన్నీ సిగరెట్స్, సిగార్, తర్వాత పైప్స్, హూకా ఇవన్నీ కూడా. తర్వాత హీటెడ్ టొబాకో ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్, ఎండ్స్ అంటే మీరు వినుంటారు. ఈ సిగరెట్స్ కూడా మన భారతదేశ ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసింది. ఈ సిగరెట్స్లో ఉండే నికోటిన్ కూడా, రసాయనాలు కూడా శరీరం మీద దుష్ప్రభావం చూపిస్తాయి. సో ఇవన్నీ స్మోకింగ్ ఫామ్. నాన్ స్మోకింగ్ ఫామ్లో ఓరల్ ఫామ్స్ అంటే జర్దా, గుట్కా, టొబాకో లీఫ్ ఆకు, తర్వాత అంబర్ అని అంటాము, ఇవన్నీ కూడా ఓరల్ ఫామ్స్లో వస్తాయి. సో ఇవన్నీ కూడా బ్యాన్ చేయాలి. పొగాకు ఏ రూపాన వాడినా అది ఓరల్ ఫామ్ అయినా స్మోకింగ్ ఫామ్ అయినా విషమే అని అందరూ తెలుసుకోవాలి. రెండవది, ప్రపంచవ్యాప్తంగా 13 నుంచి 15 ఏళ్ల మధ్యన ఈ పొగాకు వాడకం మొదలయ్యి చిన్నపిల్లలు కూడా దీని దుష్ప్రభావం చెందుతున్నారు. ఇప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే వర్క్ ప్లేసెస్లో ముఖ్యంగా పని ప్రదేశాల్లో పొగాకు వాడకం ఎక్కువ అవుతుంది, అందుకే పని ప్రదేశాల్లో తగ్గించాలి. మూడవది, పొగాకు వాడకం వల్లనే అనర్థాలు. ప్రతి అవయవం పొగాకు వలన దుష్ఫలితాలకు గురవుతుంది. ముఖ్యంగా గుండె జబ్బు, రక్త ప్రసరణ వ్యవస్థలలో ముఖ్యంగా రక్తనాళంలోని అంతర్భాగం ఎండోథీలియం ఎఫెక్ట్ కావడం మూలాన కర్నరీ రక్తనాళాలు ముఖ్యంగా ఎఫెక్ట్ వలన గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది, గుండె వ్యాధి. రెండవది, ఊపిరితిత్తుల వ్యాధి. ఈ శరీరంలోని ఊపిరితిత్తులలో ఉన్న రక్త కణాలు కణజాలం ఎఫెక్ట్ అయి ఊపిరితిత్తుల వ్యాధి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్. మూడవది, క్యాన్సర్స్ రావడం. అలాగే వీళ్ళకు మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కంటికి సంబంధించిన వ్యాధులు, క్యాట్రాక్ట్, గ్లకోమా కూడా ఈ పొగాకు వలన వస్తుందని శాస్త్రీయంగా తెలుపబడ్డది. ఇంకొకటి ఏంటంటే గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా ఆడవారు, వారు స్మోకింగ్ వాడినా వారు వాడకపోయినా కూడా వారి కుటుంబ సభ్యులలో వారి భర్త కానీ ఎవరైనా ఇంటికి వచ్చేవారు కానీ పొగాకు వాడితే, స్మోకింగ్ కనుక చేస్తే పుట్టే పిల్లల్లో వారికి పెరుగుదల లోపం, స్టిల్ బర్త్స్ అంటే వీరు గర్భిణీ స్త్రీల్లో కనుక అయితే పిండం డెవలప్ కాదు, స్టిల్ బర్త్స్. తర్వాత పిండం పెరుగుదల ఉండదు, వారికి ఊపిరితిత్తుల వ్యాధులు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటే గర్భిణీ స్త్రీలలో పొగాకు ఎఫెక్ట్ వలన ఈ నికోటిన్, పొగాకులో ఉండే నికోటిన్ పదార్థము నాడీ వ్యవస్థ మీద అకస్మాత్తుగా దుష్ప్రభావం చూపించే వల్ల వీళ్ళకి ఆకస్మిక మరణం వల్ల సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని ఆ పిండం కానీ పుట్టే పిల్లలు ముఖ్యంగా ఇన్ఫెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక మరణాలు పుట్టిన తర్వాత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ పుట్టే పిల్లలకు కూడా ఊపిరితిత్తుల వ్యాధి, పెరుగుదల లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇన్ఫర్టిలిటీ, వంధ్యత్వం, పొగాకు వాడకం వల్ల ఇన్ఫర్టిలిటీ, తర్వాత ఇవన్నీ కూడా మగవారిలో, ఆడవారు వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో మరణానికి ముఖ్య కారణాలు 8 ఉంటే దాంట్లో 6 కారణాలు కారణాలు పొగాకు వాడకం వలన రావచ్చు. ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్, మెదడుకు సంబంధించిన వ్యాధి, క్యాన్సర్స్, తర్వాత ట్యూబర్క్లోసిస్, ఇవన్నీ కూడా ఈ పొగాకు వాడకం వలన వచ్చే అవకాశం ఎక్కువ. అయితే ముఖ్యంగా ఈ ఆడవారిలో కూడా పొగాకు వాడకం వల్ల ఎక్కువగా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా మరి పొగాకు ఆపితే కనుక ఎలాంటి సత్ఫలితాలు వస్తాయి? 8 గంటల్లోపు రక్తపీడనం, తర్వాత గుండె వేగం
అవి సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8 అవర్స్లో 20 గంటల్లో వీరికి గుండెపోటు కానీ ఇవన్నీ కూడా రక్తపీడనం అవన్నీ మెరుగయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. 1 సంవత్సరం లోపు ఒకవేళ మానేసిన తర్వాత 1 సంవత్సరానికి గుండెపోటు వచ్చే అవకాశం సగం తగ్గుతుంది. 5 ఏళ్ళ తర్వాత ఒకవేళ మానేస్తే 5 ఏళ్ళ తర్వాత వారికి స్ట్రోక్ రిస్క్ అంటే మెదడుకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. 10 ఏళ్ళ వరకలకు క్యాన్సర్ రిస్క్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5 నుంచి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 10 నుంచి 15 ఏళ్ళ వరకు ఒకవేళ ఆపితే సాధారణ పరిస్థితి అంటే నాన్ స్మోకర్ ఎవరైతే పొగాకు వాడరో వారికి రిస్క్కు సమానంగా గుండెపోటు రాకుండా వచ్చే రిస్క్ అవుతుంది. కాబట్టి పొగాకు కనుక మానేస్తే కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల నుంచి రోజుల నుంచి ఏళ్ల వరకు కూడా దాని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా ఇది పొగాకు ఆపాలి. తర్వాత కోవిడ్ సమయాన ముఖ్యంగా ఈ పొగాకు గురించి కోవిడ్కు చాలా ముఖ్యం. దానికి రిలేషన్ ఏంటంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు కనుక పొగాకు వాడితే ఆల్రెడీ ఇదివరకు కనుక పొగాకు వాడిన వారికి కనుక కోవిడ్ వచ్చినట్టయితే వారిలో ఈ కోవిడ్ తీవ్రత తర్వాత వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొగాకు కోవిడ్కు అదొక సంబంధం అని శాస్త్రీయంగా తెలుపబడ్డది. సార్, వరంగల్కు సంబంధించి డాక్టర్ శ్రీనివాస్గా మీరు ప్రముఖ వైద్యులుగా, రెండోది శ్రీనివాస హార్ట్ సెంటర్ తరఫున ఏం కార్యక్రమాలు చేస్తున్నారు కొన్నేళ్ళ నుంచి? 2005 నుంచి నేను అంటే గత 25 ఏళ్లలో వరంగల్లో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి ముఖ్యంగా 1999 నుంచి అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టాను. తర్వాత 2001 నుంచి వరల్డ్ హార్ట్ డే సందర్భాన ప్రతి సెప్టెంబర్ నెలాఖరులో 29 సెప్టెంబర్ కానీ ఆ రోజు వరల్డ్ హార్ట్ డే కను నో యువర్ హార్ట్ మీ గుండె గురించి తెలుసుకోండి ఈ శీర్షికన అందరికీ కూడా ఈ శ్రీనివాస్ హార్ట్ ఫౌండేషన్ తరఫున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పొగాకుకు సంబంధించి 2005 నుంచి ఈ వరల్డ్ నో టొబాకో డే ముఖ్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. 2005 నుంచి ఈ ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదంతో తర్వాత ఇది ఆ ఒకటే రోజు కాక ఫార్మసీ స్టూడెంట్స్ తోటి తర్వాత వైద్య విద్యార్థులతోటి ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చి ఈ టొబాకో ప్రివెన్షన్లో పాల్గొనేటట్టు అలా చేస్తున్నాము. తర్వాత ముఖ్యంగా ఈ 2000 ఆర్ట్ ఇనిషియేటివ్ అనేది ఈ కోవిడ్ సమయాన మేము స్టార్ట్ చేసాం. అంటే అవేర్నెస్, రీసెర్చ్, టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఆ శబ్దాన్ని ఆ వర్డ్ను నేనే కాయిన్ చేశాము. దీని ప్రకారం ఏంటంటే ప్రతి వారికి కూడా ముఖ్యంగా అవగాహన కల్పించాలి. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, గుండెకు సంబంధించి ఇతర వ్యాధుల గురించి ముఖ్యంగా ప్రతి సబ్జెక్ట్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ప్రజల్లో. అక్కడ ఉన్న ప్రతి వారిని కూడా పొగాకు వాడకం నుంచి కాపాడటానికి పూనుకోవాలి. మూడవది ఆఫరింగ్ టు క్విట్. దీంట్లో వైద్యుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వైద్యులు, వైద్య సంస్థలు అంటే మా దగ్గరకు వచ్చే పొగాకు వాడేవారిని కనుక్కొని వారికి 5 ways అంటాం. అంటే ఆస్క్, అసిస్ట్, అరేంజ్. అంటే ఈ పొగాకు వాడకం గురించి మనం నిర్ధారించి వాళ్ళు తగ్గించేటట్టు పూనుకున్నాను. W అంటే వార్నింగ్ అబౌట్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో. దీంట్లో ముఖ్యంగా ఇలాంటి మీడియా సంస్థల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ప్రజలందరికీ కూడా ఈ పొగాకు వల్ల కలిగే అనర్థాలను వివరించి ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయి దాన్ని ఆపితే అనేది చెప్పడం W. E అంటే ఎన్ఫోర్సింగ్ బ్యాన్ అండ్ టొబాకో యూసేజ్. ఈ టొబాకో అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కాకుండా బ్యాన్ చేయడం, అది ఈ అనేది. ఆర్ అంటే రేజింగ్ ట్యాక్సెస్. ఇది అన్నిటి కూడా చాలా ముఖ్యం. అంటే ఈ పొగాకు ఉత్పత్తుల మీద కనుక ట్యాక్స్ పెంచితే ఈ పొగాకు వాడకం తగ్గుతుందని శాస్త్రంగా తెలుపబడింది. సో ఈ ఎంపవర్ ప్రోగ్రామ్ కనుక పాటిస్తే చాలా ముఖ్యం. అయితే మన దేశంలో నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ప్రోగ్రామ్ ఉంది 2012 నుంచి. అది డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఫాలో కావాలి. తద్వారా అలాగే COTP యాక్ట్, సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ అనేది యాక్ట్ అనేది ఉంది. అంటే పొగాకు ఉత్పత్తుల ఉపయోగము, వాటి నియంత్రణ చట్టం, అది ప్రతివారు. సో ఈ చట్టాలు నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ సరిగ్గా పాటిస్తే మన దేశంలో ఈ పొగాకు నియంత్రణ తప్పకుండా జరుగుతుందని నా మనవి. అలాగే ఇప్పుడు పొగాకు వరల్డ్ నో టొబాకో థీమ్, పొగాకు వలన కలిగే అనర్థాలము. ఈ సంవత్సరం నినాదం ఏంటి? పొగాకు వలన కలిగే అనర్థాలు, తర్వాత పొగాకు మానేస్తే కలిగే సత్ఫలితాలు, తర్వాత కోవిడ్కు పొగాకుకు సంబంధం, తర్వాత WHO ప్రకారం ఈ FCTCను ఎంపవర్ సూత్రమాలిక గురించి, తర్వాత మన దేశంలో ఉన్న నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్, తర్వాత COTP యాక్ట్ గురించి మీ అందరికీ విన్నవించాను. మీరు కనుక వ్యక్తిగతంగా వాడితే మానేయాలి,
వ్యక్తిగతంగా మీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ మీ మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే వారు మానేయటానికి మీరు తోడ్పడాలి, సహకరించాలి. అలాగే మీరు ఒక సంస్థ అధినేత అయితే మీరు ప్రభుత్వంలో కానీ ఒక ప్రభుత్వేతర సంస్థలో కనుక ఉంటే ఈ పొగాకు నియంత్రణ చాలా సక్రమంగా జరిగేటట్టు మీ పాత్ర కనుకుంటే మీరు ఒక సామాజిక బాధ్యత సరిగ్గా నిర్వర్తిస్తారని ఒక వైద్యునిగా ఒక పౌరునిగా నా విన్నపం. నమస్కారం.